హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. జైలర్ 2 మూవీని టీమ్ గ్రాండ్ వేలో అనౌన్స్ చేశారు. గేమ్ చేంజర్ అవుట్పుట్ శంకర్ గారిని కూడా ఫుల్ గా సాటిస్ఫై చేయలేదంట. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి ఇంకో సూపర్ ఎక్సైటెడ్ అప్డేట్ వచ్చింది. హీరో శర్వా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వబోతున్న తెలుగు మూవీస్ ఏంటో తెలుసా? అన్ని అప్డేట్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కొత్త అప్డేట్స్ తో మీ ముందుకి రావడానికి ట్రై చేస్తా. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. రజనీకాంత్ గారి రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ మూవీకి సీక్వెల్ ఉండబోతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ నడిచాయి. అయితే ఆ రూమర్ ఇప్పుడు రియాలిటీగా మారింది. టీమ్ అఫీషియల్ గా జైలర్ 2 ని అనౌన్స్ చేశారు. రజనీకాంత్ గారు, శివరాజ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు వీళ్ళ ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆల్రెడీ థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. మరి డైరెక్టర్ నెల్సన్ పార్ట్ 2 కి ఎలాంటి స్టోరీ సెటప్ చేసుకున్నారో చూడాలి. యాక్చువల్లీ జైలర్ లో స్టోరీ సింపుల్ గానే ఉంటది. కాకపోతే స్టోరీలో చిన్న ట్విస్ట్లు మూవీకి బిగ్గెస్ట్ పిల్లర్ అయ్యాయి. అనిరుద్ మ్యూజిక్ కి నెల్సన్ టేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. సో నెల్సన్ ఈసారి అయినా స్టోరీని కొంచెం స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుంటదేమో. అండ్ అనిరుద్ మ్యూజిక్ కి మళ్ళీ పూనకాలు వచ్చేలా ఉన్నాయి. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియోలోనే ఈసారి యాక్షన్ డబుల్ ట్రిపుల్ ఉండబోతుంది అని క్లారిటీ ఇచ్చారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెల్సన్ గారి మూవీస్ లో హీరో క్యారెక్టరైజేషన్ డీసెంట్ వేలో ఉంటది. అంటే ఇంట్రోవర్ట్స్ మూడ్ లో హీరోస్ యాక్ట్ చేస్తారు. బట్ నాకెందుకో జైలర్ 2 లో రజనీకాంత్ క్యారెక్టర్ ఎక్స్ట్రోవర్ట్ మూడ్ లోకి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. మూవీలో ఇంకా కొత్త సర్ప్రైజ్లు ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి. జైలర్ లో కామెడీ పార్ట్ కూడా పెద్దగా వర్క్ అయ్యే రేంజ్ లో ఉండదు, బట్ బానే ఉంటది. సో పార్ట్ 2 లో కామెడీ స్ట్రాంగ్ గా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. మరి మీకు జైలర్ 2 అనౌన్స్మెంట్ ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చింది మాస్టర్? గేమ్ చేంజర్ మూవీ అవుట్పుట్ మీద శంకర్ గారు రియాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ మూవీ అవుట్పుట్ ఆడియన్స్ కి కొంచెం డిసప్పాయింట్ చేసింది అన్న విషయం తెలిసిందే. బట్ అన్ఫార్చునేట్లీ శంకర్ గారికి కూడా మూవీ అవుట్పుట్ సాటిస్ఫై చేయలేదంట. మూవీ టోటల్ ఫుటేజ్ 5 hours వచ్చిందంట. దాన్ని ట్రిమ్ చేసి 2 hours 45 minutes రన్ టైమ్ ని లాక్ చేశారంట. నాకు తెలిసి ట్రిమ్ చేసి ఫుటేజ్ లో చాలా కీ ఎలిమెంట్స్ అండ్ మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ లో రామ్ చరణ్ ఫుట్బాల్ ఆడుతున్న సీన్, ఫ్లాష్ బ్యాక్ లో ఒక మెయిన్ సీన్, ఇంకా చాలా సీన్స్ మూవీలో కనిపించలేదు. నాకు తెలిసి మూవీలో ట్రిమ్ చేస్తూ వస్తున్న కొద్ది స్టోరీ కూడా మారిపోయి ఉంటది. ఎందుకు శంకర్ గారు ఇలా చేశారు? సో సాడ్. ఈవెన్ దో సాంగ్స్ అయినా ట్రిమ్ చేయకుండా ఉంచారా అంటే ఫస్ట్ డే రోజు మూవీలో మెయిన్ సాంగ్ ని కట్ చేసి సెకండ్ డే నుంచి సాంగ్ ని ప్లే చేశారు. దాని వల్ల కూడా ఫస్ట్ డేనే చాలా మంది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యి ఉంటారు. ఈవెన్ ఇండియన్ 2 లో ఒక సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. బట్ మూవీలో ఆ సాంగ్ లో లేపేశారు. వై శంకర్ గారు ఎందుకిలా? ఇవన్నీ చిన్న మిస్టేక్స్. ఒక పెద్ద డైరెక్టర్ ఇలాంటి స్మాల్ మిస్టేక్స్ చేస్తే రిజల్ట్ ఆల్రెడీ చూస్తున్నాం. కనీసం అప్పన్న క్యారెక్టర్ కి ఇంకా ఎక్కువ సీన్స్ రాసి ఉండాల్సిందే. ఎనీవే, మూవీ అంతా కొంత బానే ఉంది. నేనైతే నానా హైరానా సాంగ్ ని థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను భయ్యా. మీలో ఎవరైనా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే సాంగ్ ఆన్ స్క్రీన్ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో ఒపీనియన్ షేర్ చేసుకోండి. హీరో శర్వానంద్ ప్రెజెంట్ ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నారు. తన లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ థియేటర్స్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. తన నెక్స్ట్ మూవీని కొంచెం రిఫ్రెషింగ్ కంటెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి సామాజ వర్గమన మూవీ డైరెక్టర్ తో కొలాబరేట్ అయ్యారు. మూవీకి నారి నడుము మురారి అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి తన మూవీలో ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూడాలి మరి ఈసారి అయినా శర్వా అన్న హిట్ కొడతారో లేదో. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వబోతున్న కొన్ని తెలుగు ఫిలిమ్స్ లిస్ట్ చెప్పమంటారా? చెప్తా, రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ మొత్తం ఫ్యాన్స్ అందరం థియేటర్స్ దగ్గర రచ్చ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏమంటారు భయ్య? నెక్స్ట్ వచ్చేసి విజయ్ దేవరకొండ 12th ఫిలిం. ఈ మూవీకి అయినా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఒకవేళ ఫిక్స్ చేసినా ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు. మూవీ సమ్మర్ లో రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాని అన్న హిట్ 3rd కేస్. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందంట. మూవీ మే లో రిలీజ్ అవ్వబోతుంది. నాని అన్న గురించి తెలిసిందేగా, ఎంటర్టైన్మెంట్ విషయంలో అస్సలు తగ్గేదేలే. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ కొట్టే వెళ్తాడు. అలాంటిది ఇప్పుడు ఫుల్ వైలెన్స్ తో వస్తున్నాడు. ఇంకా అన్నని అస్సలు ఆపలేము. నెక్స్ట్ వచ్చేసి నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటో తెలుసుగా, తండేల్. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాయి. మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి కంటెంట్ ఫ్రెష్ గా ఉండబోతుంది. ఈ మూవీతో పక్క నాగ చైతన్య గారు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని టీమ్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారంట. నెక్స్ట్ వచ్చేసి యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ కోసం కూడా యూత్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారి మాస్ జాతర. రవితేజ గారు కూడా ఫ్లాప్ జోన్ లో ఉన్నారు. ఈ మూవీతో రవితేజ గారికి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నామని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు. చూడాలి రవితేజ గారు ఈ మూవీతో అయినా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారో లేదో మరి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ బాయ్ సిద్ధు జాక్. ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ మీద కొత్త అప్డేట్స్ ఏమీ ఇంకా రాలేదు. ఇంకా ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు రీసెంట్ గా మూవీ షూటింగ్ రిజ్యూమ్ అయింది. హీరోయిన్ రోల్ లో మీనాక్షి చౌదరి యాక్ట్ చేస్తుంది.
అంతకు మించి ఇంకేం అప్డేట్ రాలేదు. ఇవి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వబోతున్న అప్కమింగ్ మూవీ. ఇప్పుడు నేను నాకు సర్ప్రైజ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి చెప్తా భయ్యా. విజయ్ దేవరకొండ గారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య, అదే అండి మన బేబీ, ఆల్రెడీ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి వీళ్ళ కాంబోలో ఇంకో సినిమా రాబోతుంది. అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పనా? మీరందరూ ఓటీటీలో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ చూసే ఉంటారుగా. అందులో చిన్న పిల్లోడి క్యారెక్టర్ ఉంటది కదా, ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఈ సినిమా తీయబోతున్నారంట. యాక్చువల్లీ అది 2007 లో జరిగిన ఇప్పుడు స్టోరీ 2017 కి షిఫ్ట్ చేసుకుంటదంట. చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా. మూవీలో ఇంకా కొత్త రిఫ్రెషింగ్ స్టోరీ ఉండబోతుందంట. సిరీస్ లో చూపించిన ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్ ని సినిమాలో డబుల్ గా చూపించబోతున్నారంట. యాక్చువల్లీ ఈసారి ఈ స్టోరీని లవ్ స్టోరీ టైప్ లో స్క్రిప్ట్ రాసుకున్నారంట. చూడాలి మరి మూవీ ఎలా పిక్చరైజ్ అవుతుందో మరి. సో ఈ రోజుకి ఇవి మన ట్రెండింగ్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.